వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. చంద్రబాబు గారు మీరు అనుకున్నంత పని చేశారు అంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సంపదను కొల్లగొడుతోందని, కమిషన్ల కోసం ప్రభుత్వ ఆస్తులను తమ వారికి కట్టబెడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం అవినీతికి పరాకాష్ట అని జగన్ అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వెనుక భారీ కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి మీరు మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్టుంది. కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ద్వారా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ ఆరోపించారు. గత 15 నెలల్లో నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వవలసిన 4,500 కోట్ల రూపాయలకు గాను కేవలం 600 కోట్ల రూపాయలు చెల్లించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. దీనివల్ల పేదలకు వైద్యం అందకుండా పోయింది అని అన్నారు. 1,000 రూపాయలు దాటిన ప్రతి వైద్యానికి వర్తించేలా 3,257 ప్రొసీజర్లను ఉచిత వైద్యం అందించే పథకాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. శస్త్రచికిత్స చేయించుకున్న పేదలకు విశ్రాంతి సమయంలో నెలకు 5,000 రూపాయలు అందించే ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రభుత్వం సమాధి చేసిందని జగన్ విమర్శించారు. ఈ పథకానికి 15 నెలల్లో చెల్లించాల్సిన 600 కోట్ల రూపాయలు పూర్తిగా ఎగ్గొట్టారని ఆయన తెలిపారు. తమ హయాంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని, ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం మరో పెద్ద మోసమని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికే వెనకడుతుంటే ప్రైవేటు కంపెనీలకు 5,000 కోట్ల రూపాయలు ప్రీమియం కడుతుందా అని నమ్మశక్యమేనా? కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రైవేటు కంపెనీలు చేతులెత్తేస్తే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రీమియంల పేరుతో మీ వారి కంపెనీలకు దోచిపెట్టేందుకు ఈ నిర్ణయం అని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేస్తాం. మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేసి పేదలకు అందుబాటులోకి తెస్తాం అని ఆయన స్పష్టం చేశారు.